ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. యేసు ప్రభువా, మీకు సొత్తుగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో కఠినమైన బానిసత్వములో మగ్గుచున్నప్పుడు వారి బాధలను చూసి వారిని అందరినీ రక్షించాలని మోషేని ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా చేసి మోషే నాయకత్వంలో వారందరినీ ఐగుప్తు నుండి కానానికి నడిపించిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువ, వారు చేసిన ఆ 40 సంవత్సరాల ప్రయాణం అంతటిలో వారికి ఏ కష్టము కలగకుండా ఉండాలని మహిమగల మేఘమును వారికి ఏర్పరిచి దాని ద్వారా వారిని ఆదరించి కానానికి నడిపించిన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు నాయన. పరమప్రభువ, ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి నడిపించిన ఆ మేఘమును గురించి మేమంతా కలిసి ధ్యానం చేయబోవచ్చుండగా ప్రభువా, మీరే మాకు తోడయుండి మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. అలాగే ప్రభువా, మీ సత్యవాక్లను వినగలిగిన మనసును, అర్థం చేసుకునే మనసును, వినగలిగిన చెవులను మాకు అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ఆ మేఘమును గురించి ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఈ మేఘము అనే మాట అనేక సార్లు, అంటే దాదాపు 107 సార్లు వ్రాయబడి ఉంది. ఈ మేఘమును గురించి పూర్వ ప్రవక్తలైన యెషయా, దావీదు గారు కూడా ఇంకా ఎంతోమంది ప్రవక్తలు ఈ మేఘం యొక్క ఔన్నత్యం గురించి ప్రవచించారు. అలాగే క్రొత్త నిబంధనలో పౌలు గారు కూడా కొరింథీ పత్రిక, దెస్సలోనిక పత్రికలో, మరికొన్ని పత్రికల్లో కూడా ఈ మేఘం యొక్క మహాత్మ్యమును గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ మహిమగల మేఘమును గురించి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంతగా వ్రాయించాడు? ఈ మేఘము దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ మేఘము యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం సత్యవేద గ్రంథము నుండి రెఫరెన్సులతో సహా మనం సంభాషించుకుందామండి. ఆ పరమ ప్రభువు ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు ఏర్పరచుకున్న ఆ మేఘము మహిమ కలది, ఎంతో తేజవంతమైనది, అది అగ్ని వలె ప్రకాశించే మేఘము అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక ఈ మేఘమును మహిమగల మేఘమని, ఇది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉందని దీని పేరు షకీనా మేఘము అని పేరు పెట్టారు. ఈ షకీనా మేఘమును గురించి దావీదు ప్రవక్త గారు కూడా 78వ కీర్తన 14-15లో, 105వ కీర్తన 39-40లో కూడా ఈ మహిమగల మేఘము యొక్క ఔన్నత్యమును వివరించడం జరిగింది. దేవుడు ఏర్పరిచిన విధంగా ఆ మహిమగల మేఘము ఇశ్రాయేలు వారు చేయు ప్రయాణములో సరియగు త్రోవలో వారు నడిపించడానికి, వారికి ఎండ తగలకుండా పగటివేళ మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారి ప్రయాణం అంతటిలో ఆ మేఘము వారి నుండి తొలగిపోలేదు అని నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22లో చూస్తామండి. మేఘరూపములో ఉన్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు వారికి తోడుగా ఉండి సీనాయి అరణ్యంలో ఎలాగా నడిపించాడు అనే సంఘటన గురించి కొన్ని మనం ధ్యానం చేద్దామండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోషే ద్వారా ఐగుప్తు దేశంలోని బానిసత్వము నుండి విడిపించి కానాను దేశమునకు ప్రయాణించే సమయంలో ఈ మేఘము ఇశ్రాయేలు ప్రజలను కాపు చేసి రక్షించి కానానుకు చేర్చింది. ఈ పరిశుద్ధ మహిమగల ఈ మేఘము షకీనా మేఘము అని అంటారు. షకీనా మేఘం అంటే మహిమగల మేఘము అని, పరిశుద్ధాత్మ మేఘము అని అర్థం. అయితే ఈ శక్తిగల మేఘమును గురించి మొదటిగా నిర్గమాకాండం 14వ అధ్యాయం అంతటిలో మనం చూస్తాము. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో కఠినమైన బానిసత్వములో మగ్గుచున్నప్పుడు వారు ఆ బాధలు పడలేక మూలుగుతూ దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు ఆ ప్రజల యొక్క మూలుగులు ఆలకించి పూర్వములో తాను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకొని ఆ ప్రజలందరినీ వాగ్దాన భూమి అయిన కానానికి నడిపించాలని దేవుడు తలంచాడు. అయితే దేవుడు తన ప్రణాళికలోని భాగంగా వీరందరినీ బానిసత్వం నుండి విడిపించి కానానికి నడిపించడానికి దేవుడు లెవీ గోత్రికుడైన మోషేను ముందుగానే ఏర్పరచుకొని ఐగుప్తు దేశము నుండి మిద్యాన్ దేశమునకు చేర్చాడు. పరమ తండ్రి సంకల్పం ప్రకారంగానే మోషే ఐగుప్తు నుండి మిద్యాన దేశమునకు చేరి తనకు పిల్లనిచ్చిన మామ యొక్క గొర్రెల మందలను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబు పర్వతంపై మందలను కాపు కాస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు పరమ నుండి పర్వతంపైకి దిగివచ్చి ఆ పర్వతంపై ఉన్న పొదలలో నుండి ఒక పొద నుండి అక్కడికి కొంత దూరంలో మందలను కాపు కాస్తున్న మోషేను
మానస్వరముతో పిలిచాడు. మోషే ఆ పిలుపు విని పరికించి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేనందున భయపడ్డాడు. దేవుడు మోషేని మరలా పిలిపించినప్పుడు అక్కడ మండుచున్న ఒక పొద కనిపించింది. ఆ స్వరము విన్న మోషే భయపడి ఆ పొద వైపు చూశాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక ఆయన నిలిచిన ఆ పొద కాలిపోతున్నట్లుగా కనిపించింది, కానీ అది కాలటం లేదు. అంతటా మోషే పొదంతా మండిపోతున్న పొద కాలటం లేదు అని మోషే ఆశ్చర్యపడి అసలు ఇది ఏమిటో చూద్దామని ఆ పొద దగ్గరకు చేరాడు. దేవుడు మరలా మోషేతో మాట్లాడుతూ మోషే మోషే అని పిలుస్తూ ఉండగా మోషే చాలా భయపడ్డాడు. మోషే ఎందుకు అంతగా భయపడ్డాడు అంటే పొద కాలుతుంది, కానీ ఆ పొద అలాగే ఉంది. మానస్వరములాగా దేవుడు తనను పిలిచిన స్వరం వినిపిస్తుంది, కానీ అక్కడ ఎవరూ లేరు అని ఆశ్చర్యచకితుడై భయము చెందాడు. అప్పటికి ఇంకా మోషేకు దేవుడు అంటే అంతగా తెలీదు. మోషే భయపడటం చూసిన దేవుడు మరలా మాట్లాడుతూ మోషే భయపడకు, నేను దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. ఐగుప్తులో నా ప్రజలైన ఇశ్రాయేలు వారు పడే బాధలు నేను చూసి ఉన్నాను. నేను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను వారిని రక్షింపవలసి ఉంది కనుక నీవు మిద్యాను దేశము నుండి ఐగుప్తు దేశమునకు వెళ్ళి నా జనులైన ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమి అయిన కానానుకు నడిపించు. నేను నీకు తోడై ఉంటాను, నీకు తోడుగా నీ అన్నైన అహరోను ఉంటాడు అని పరమప్రభువు మోషేకు ఆజ్ఞాపించాడు. అప్పుడు మోషే, ప్రభువా, నేను నోటి మాంద్యం కలవాడను కదా అని అన్నప్పుడు, నీ అన్నైన అహరోనును నీకు తోడుగా ఇచ్చాను కదా, ఇంకా బయలుదేరు అన్నట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. మరలా మోషే, ప్రభువా తండ్రి, నన్ను పంపించిన ఆ దేవుడు ఎవరు అని నన్ను అడిగితే నేను ఏమని చెప్పాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. మీ పితరుల దేవుడైన యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు యాకోబుల దేవుడను. నిరంతరము నా నామము ఇదే, తరతరములు యుగయుగములు నా జ్ఞాపకార్థ నామము ఇదే అని నీవు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ బానిసత్వములో బాధింపబడుతున్న నా ప్రజలందరికీ ఈ మాటలు చెప్పు అని దేవుడు మోషేను మిద్యాను నుండి ఐగుప్తు దేశమునకు పంపించాడు. ఇంకా దేవుడు మోషే ముందు తన చేతి కర్రతోనే కొన్ని అద్భుతాలు చేసి చూపించి ధైర్యం చెప్పి మోషేను పంపించాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే ఫరో రాజుతో మాట్లాడి ఒప్పించి అక్కడ ప్రజలందరినీ తీసుకుని ఐగుప్తు దేశంలోని గోషేను ప్రాంతం నుండి బయలుదేరి కానానుకు ప్రయాణం కొనసాగించారు. ఇలాగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు ప్రయాణమై ఎర్ర సముద్రము దగ్గరకు చేరుతూ ఉండగా అంతలో ఐగుప్తురాజు అయిన ఫరో సైన్యము ఇశ్రాయేలు ప్రజలను హతమార్చడానికి వారిని తరుముకుంటూ వచ్చారు. వారు వచ్చే సమయానికి వీరు ఎర్ర సముద్ర తీరమున ఉన్నారు. ఐగుప్తీయుల సైన్యము నుండి తప్పించుకొని వెళ్ళటానికి వారికి వేరే మార్గము లేకపోయింది. ఎందుకంటే వారికి ముందు ఎర్ర సముద్రము, చుట్టూ కొండలు, వెనక శత్రువులు ఉన్నందున ఇశ్రాయేలు ప్రజలు భయపడి ఎలుగెత్తి ఏడ్చారు. ఆ సమయంలో మహిమగల దేవుని మేఘము ఇశ్రాయేలు వారిని శత్రువుల నుండి కాపాడి రక్షించి వారిని ముందుకి నడిపించింది. ఎలాగంటే ఇశ్రాయేలు వారికి ఐగుప్తీయులకు ఆ మేఘము అడ్డుగా నిలిచి వారి బారి నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించింది. ఆ విధంగా ఆ రోజు నుండి వారు సీనాయి అరణ్యములో ప్రయాణించినంత కాలము ఆ మేఘము వారికి తోడుగా ఉండి ఆదరణ కలిగించి అన్నింటిలో సహాయం చేస్తూ ముందుకు నడిపించింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజల దుఃఖమును చూసి వారంతా ఆ ఎర్ర సముద్రము గుండా దాటిపోవటానికి సముద్రాన్ని రెండుగా విభజించినందున దేవుని ప్రజలు దాటిపోవటానికి ఎర్ర సముద్రములో 2 కిలోమీటర్ల వెడల్పున దారి చేసి 6 లక్షల మందిని ఒక్కొక్కసారి 2,000 మంది దాటిపోయే విధంగా చేసి తెల్లవారేసరికి 6 లక్షల మంది ప్రజలను దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటింపచేశాడు. అయితే ఐగుప్తు సైన్యము ఇశ్రాయేలు వారంతా దాటిపోతున్నారని మనం కూడా సముద్రమును దాటి వారిని హతమార్చుదామని వారంతా సముద్రంలో దిగినప్పుడు ఇశ్రాయేలు వారికి ముందుగా నడుస్తున్న మహిమగల దేవదూత వెనక వచ్చి శత్రువులకు చీకటి కలుగు చేసి ఇశ్రాయేలు వారు దాటిపోవటానికి వారికి వెలుగునిచ్చింది. ఇలాగా ఈ షకీనా మేఘరూపంలో ఉన్న ఆ దూత ఆ ప్రజలను ఒడ్డుకు చేర్చిన తరువాత దేవుడు తన ప్రజలను హతమార్చటానికి వస్తున్న ఐగుప్తు సైన్యం అంతటిని
సముద్రములో నశింపచేశాడు. ఎలాగంటే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత సముద్రాన్ని ఏకం చేసినందున ఆ నీటిలో శత్రు సైన్యము నశించిపోయారు. మరలా ఆ శక్తిగల షకీనా మేఘము ఇశ్రాయేలు ప్రజలకు తోడై ఉండి యథాలాపంగా నడిపించింది. ఆ విధంగా ఆ 40 సంవత్సరాలు వారు ప్రయాణించిన కాలమంతా ఆ షకీనా మేఘము రాత్రి అగ్నిస్తంభములో పగల మేఘస్తంభములో ఉండి వారికి ఏ అపాయము రాకుండా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్న ఈ షకీనా మేఘమే వారిని క్షేమకరంగా సీనాయి అరణ్యములో నడిపించిందండి. నేను మిమ్మల్ని ఏనాడు విడనాడను ఎడబాయను అని దేవుడు మనకు చెప్పిన విధంగా ఆ మహిమగల ఆ షకీనా మేఘము వారిని ఏనాడు విడవలేదు, ఎడబాయలేదండి. వారికి తోడై ఉండే నడిపించింది. ఆ కాలంలో ఉన్న 6 లక్షల మంది ఇశ్రాయేలీ ప్రజలు మేఘస్తంభం యొక్క వెలుగులో సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిన తరువాత వారు ఇంకా ప్రయాణిస్తూ సీనాయి అరణ్యమునకు వచ్చి దేవుని పర్వతం ఎదుట విడిది చేశారు. అప్పుడు ఆ పరమ తండ్రి మోషేతో మాట్లాడుతూ, మోషే, నేను కారు మబ్బులలో నీ వద్దకు వస్తాను, నీవు కొండపైకి రమ్మని పిలిచాడు. దేవుడు మోషేను కొండపైకి రమ్మన్న తర్వాత నేను కారుమబ్బుల్లో వస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆ కొండపైకి యెహోవా అగ్నితో దిగి వచ్చినప్పుడు ఆ పర్వతమంతా ఉరుములు మెరుపులతో ధూమమయమై కొలుము నుండి వచ్చు అగ్నిలాగా ఆ కొండ అంతా కంపించి ఆ పర్వతం మిక్కిలిగా కంపించిపోయింది. దేవుని ప్రభావమునకు సూచనగా బురధ్వనులు బిగ్గరగా వినిపించాయి. మోషే ఆ మహిమగల దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తన కంఠస్వరముతో మాట్లాడుతూ సీనాయి పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నీవు కూడా కొండపైకి రమ్మని పిలిచాడు. పరమతండ్రి కొండ శిఖరం మీద ఉన్నాడు కనుక మోషే, నీవు కూడా పర్వత శిఖరం మీదకి రమ్మని పిలవగా మోషే పర్వతం ఎక్కి దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. ఇక్కడ మనం ఒక మాట గుర్తు చేసుకుందామండి. సీనాయి పర్వతమును హోరేబు పర్వతమని, దేవుని పర్వతమని, సీనాయి పర్వతమని పిలుస్తారు. మోషే ఎక్కిన ఆ పర్వతము కూడా సీనాయి పర్వతమే. ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే అందరూ ఈ మూడు రకాల పర్వతాలు అనుకుంటారు. ఈ 3 ఒకటే పర్వతం, అదే సీనాయి పర్వతం. దేవుడు మోషే సీనాయి పర్వత శిఖరమునకు చేరిన తరువాత దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి వాటితో పాటు ఇశ్రాయేలు ప్రజల జీవన విధానమునకు కాను ఎన్నో సంగతులను బోధించాడు. ధర్మవిధులు, నియమాలు, కట్టడలు, శాసనాలు అన్నింటినీ కూడా మోషేకు బోధించి నేను చెప్పినవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు బోధించమని ఆజ్ఞాపించాడు. దేవుడు మోషేతో మరలా మాట్లాడుతూ, మోషే, నీవు కొండ ఎక్కి అక్కడే ఉండు. నీవు వారికి బోధించినట్లుగా నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నేను నీకు కొండ మీద ఇస్తాను అని చెప్పినప్పుడు మోషే తన పరిచారకుడైన యెహోషువను తీసుకొని కొండ క్రింద ఉన్న పెద్దలను చూసి, మేము మీ దగ్గరికి వచ్చే వరకు ఇక్కడనే ఉండండి, మీకు తోడుగా అహరోను, హూరు మీ వద్ద ఉన్నారు కనుక వారిద్దరూ మిమ్మల్ని చూసుకుంటారు అని చెప్పి మోషే యెహోషువను తీసుకొని కొండ ఎక్కుతున్నప్పుడు షకీనా మేఘము ఆ కొండను కమ్మివేసింది. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మోషేను కొండపైకి రమ్మన్నాడు కనుక దేవుడు మేఘవాహనుడై కొండపైకి రావటం, ఆ కొండ శిఖరము దహించు అగ్ని వలె ఉండటం కొండ క్రింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ, ప్రజలు అందరూ చూశారు. అంతలో కొండపై కమ్ముకున్న ఆ మహిమగల షకీనా మేఘము మోషేను కూడా కొండపైకి చేర్చింది. అప్పుడు మోషే 40 రోజులు అన్నపానములు నిద్ర లేకుండా ఆ కొండపైనే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ మాటలు నిర్గమాకాండం 24వ అధ్యాయం 12 నుండి 18 వరకు మనం చూస్తామండి. దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నేను నీకు చూపించిన వివరముగా నేను మీ మధ్యన నివసించడానికి గాను నేను నీకు పరలోక దర్శనమందు చూపించిన విధముగా ఒక గుడారమును చేయించమని ఆజ్ఞాపించాడు. ఈ గుడారము ఎలాగా, ఏ కొలతలతో చెయ్యాలి అనేది కూడా అన్నీ దేవుడు మోషేకు బోధించి గుడారము చేయమని ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే గుడారమును చేయటం అంతా కూడా నిర్గమాకాండం 24వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు దేవుడు మోషేతో చెప్పిన మాటలన్నీ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఈ మాటలన్నీ దేవుడు మోషేకు కొండపై చెప్పిన మాటలే ఈ 8 అధ్యాయాల్లో మోషే వ్రాసి ఉంచాడు. మోషే
కొండపైన దేవునితో గడిపిన ఆ 40 రోజులు బోధించి ఆ 40 రోజుల తరువాత దేవుడు వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలను రాతి పలకలను తీసుకొని కొండ దిగి వచ్చిన తర్వాత ఆ పరమతండ్రి కొండపై మోషేకు బోధించినవన్నీ వివరంగా ఆ 8 అధ్యాయాల్లో వ్రాసి ఉంచాడు. అవి మనం తప్పకుండా చదువుకోవాలండి. ఆ తర్వాత మోషే దేవుని ఆజ్ఞ చొప్పున గుడారము చేయించి ఆ గుడారము దేవుని సన్నిధి కనుక ఆ గుడారంలో జరిగే కార్యాలను ఎవరు ఏ విధంగా చెయ్యాలి అనే అన్ని ఏర్పాట్లు చేసి ఆ గుడారమును ప్రతిష్ఠించాడు. మోషే ప్రతిష్ఠించిన ఆ గుడారము ఆనాటి నుండి ప్రత్యక్ష గుడారముగా పిలువబడింది. మోషే ఆ గుడారమును ప్రతిష్ఠించి ప్రత్యక్షత గుడారం అని పేరు పెట్టిన తరువాత ఆ గుడారముపై షకీనా మేఘము కమ్ముకుంది. యెహోవా దేవుని తేజస్సు ఆ గుడారమంతా నిండిపోయింది. కనుక ఆ సమయంలో మోషే ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే గుడారమును కమ్ముకొని ఉన్న ఆ మేఘము మందిరము నుండి పైకి లేచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణం కొనసాగించేవారు. మరలా ఎప్పుడైతే ఆ మహిమగల షకీనా మేఘము గుడారమును కమ్మునప్పుడు వారు చేసే ప్రయాణము వెంటనే ఆపుచేసి వారి నివాసములు ఏర్పరచుకొని అక్కడే ఉండిపోయేవారు. ఇక్కడ నివాసములంటే తాత్కాలిక గుడారములు అని అర్థం. మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ ప్రత్యక్ష గుడారమును స్థాపించిన తరువాత ఈ మేఘము ద్వారా ఇశ్రాయేలు వారు చేసే ప్రయాణాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ విధంగానే గుడారం నుండి మేఘం పైకి లేచినప్పుడు ప్రజలు ఆ విధంగా గుడారం నుండి పైకి లేచిన మేఘము ప్రజలను ఎన్నాళ్ళ వరకు ప్రయాణింపచేస్తుందో వారికి తెలియదు. ఆ మేఘము ఎప్పుడు పైకి లేస్తుందో ఎప్పుడు కమ్ముకుంటుందో వారికి తెలియదు. అది ఎంతకాలమైనా పట్టవచ్చు, కానీ ఆ మేఘమును బట్టి మాత్రమే వారి ప్రయాణం కొనసాగుతుంది. ఈ మాటలన్నీ నిర్గమాకాండం 40వ అధ్యాయం 34 నుండి 38 వరకు మనము చూడగలుగుతామండి. ఆ విధంగా ఇశ్రాయేలీ ప్రజలు మోషే నాయకత్వములో సీనాయి అరణ్యములో వారు చేసిన 40 సంవత్సరాల ప్రయాణం అంతటిలో దేవుని మాట చొప్పున ఆ మేఘమును బట్టి కానానుకు ప్రయాణం కొనసాగించారు. పగలేమి రాత్రులేమి ఏ సమయంలోనైనా ఆ మేఘము గుడారము నుండి పైకి ఎత్తబడినప్పుడే వారి ప్రయాణం. ఆ షకీనా మేఘము ఎక్కడ గుడారమును కమ్మితే ఇంకక్కడే వారి నివాసం చేసేవారు. దేవుని నోటికి మాట చొప్పున 40 సంవత్సరాలు వారి ప్రయాణం కొనసాగింది. ఆ విధంగా దేవుడు ఆ షకీనా మేఘము ద్వారా ఇశ్రాయేలు వారి ప్రజల ప్రయాణాన్ని స్థిరపరిచాడండి. ప్రత్యక్షపు గుడారము నుండి పైకి లేచిన మేఘము మరలా గుడారమును కమ్ముకునే వరకు ఎంతకాలమైనా వారు ప్రయాణించేవారు. ఇంకా వారు ప్రయాణం చేయలేరు, అలసిపోయారు అని దేవుడు అనుకున్నప్పుడు ఆ మేఘము గుడారమును కమ్ముకుంటుంది. మరలా అది పైకి లేవటానికి ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కనుక వారు అక్కడ గుడారములనే తాత్కాలిక నివాసములు ఏర్పరచుకునేవారు. అలాగా ఆ షకీనా మేఘము గుడారం నుండి పైకి లేచినప్పుడు మోషే దేవుడిని ఇలాగా ప్రార్థించేవాడు. యెహోవా ప్రభువా, లెమ్ము, నీ శత్రువులు నీ ఎదుట నుండి చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అని ప్రార్థించి ప్రయాణించేవారు. అలాగే ఆ మేఘము గుడారముపై నిలిచినప్పుడు మోషే మరలా ఇలాగా ప్రార్థించేవాడు. ప్రభు అయిన యెహోవా, నీ సొత్తైన ఇశ్రాయేలుల ప్రజల మధ్యకు మరలా రాదేవా అని ప్రార్థించేవాడు. ఆ 40 సంవత్సరాలు మోషే గుడారంపై ఉన్న మేఘము లేచినప్పుడు మరలా గుడారమును కమ్మినప్పుడు ఆ ప్రయాణం అంతటిలో మోషే ఈ విధంగానే ప్రార్థించడం జరిగింది. ఈ మాటలు సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35, 36లో చూడగలుగుతాము. మోషే గుడారము మీద మేఘము కమ్మినప్పుడు పైకి లేచినప్పుడు తప్పకుండా ప్రార్థించి ప్రయాణించేవాళ్ళు. ఇంకా మేఘము కమ్మినప్పుడు నివాసములు చేసుకొని ఆ గుడారం దగ్గర ప్రార్థించి దేవుని స్తుతించేవారు. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరిన తర్వాత ఇంకా ఈ మేఘమును గురించి అంతగా వ్రాయబడి ఉండలేదు. ఇప్పుడు ఈ షకీనా మేఘమును గురించి క్రొత్త నిబంధనలో పౌలు గారు తెలియపరిచిన మాటలను విందామండి. ప్రభువు పునరుత్థానుడైన తరువాత ఈ భూమిపై 40 రోజులు సంచరించి అందరికీ కనిపించాడు. ఆ తర్వాత ప్రభువు అందరిలో నుండి అక్కడ ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఈ షకీనా మేఘము ప్రభువును పరలోకం కొనిపోబడటం చూస్తాము. అయితే ప్రభువు
పరలోకమునకు ఎలా కొనిపోబడ్డాడో అలాగే మరలా అదే మేఘము ద్వారా మేఘారూఢుడై మరలా వస్తాడు అని దేవదూతలు అక్కడ ఉండి చూస్తున్న ప్రజలకు, ఆయన శిష్యులకు పరిశుద్ధ దూతలు తెలియపరచటం అపొస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనకి పౌలు గారు చక్కగా తెలియపరిచాడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఈ మేఘమును గురించి పౌలు గారు తెలియపరిచిన మాటలు కూడా విందామండి. పౌలు అప్పటి ప్రజలకు బోధిస్తూ, సహోదరులారా, పూర్వమునందు మన పితరులందరూ ఈ మేఘము క్రిందనే ఉన్నారు. వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందుకున్నారు అని మేఘము గురించి తెలియపరిచాడు. అలాగే దెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ అధ్యాయం 17-18లో కూడా పౌలు గారు ఈ విధంగా తెలియపరిచాడు. క్రీస్తునేసినందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు, తర్వాత సజీవులమైన మనము కూడా వారితో కలిసి ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము అని ప్రభువు రెండవ రాకడలో ఆయన మందు ఉన్న మనలను ప్రభు దగ్గరకు చేరటానికి మేఘము ద్వారా ఎలా మనం ఎత్తబడతామనేది తెలియపరిచాడు. అలాగే ప్రభు శిష్యుడైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 7లో మనం చూసినట్లయితే ఈ షకీనా మేఘం గురించి వ్రాసిన మాటలను మనం ధ్యానం చేద్దాం. సమస్త ప్రజలారా, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయనను సిలువలో పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు. ప్రభు మేఘారూఢుడై వచ్చినప్పుడు భూజనులందరూ ప్రభువును చూసి రొమ్ము కొట్టుకొందురు అని ప్రభు శిష్యుడైన యోహాను ప్రవక్త గారు పరిశుద్ధాత్మతో రాసి ఉంచాయండి. దీనిని బట్టి ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు అందరూ చూస్తారు. ఆ సమయంలో ప్రభువునందు విశ్వాసముంచి ఆయన నమ్మి ప్రభువు కొరకు జీవించిన వారు మాత్రమే ఆకాశ మండలమునకు మేఘముల మీద వెళతాము. ప్రభువును నమ్మని వారు భూమి మీదే మిగిలిపోతారు. ప్రభువును నమ్మిన వారిని మాత్రమే ఆ మేఘము తీసుకుని వెళ్ళి ప్రభు చెంత ఉన్న పరలోకం చేర్చుతుంది. ప్రభువుని నమ్మని మూఢులంతా ఈ భూమిపై విడిచిపెట్టబడి నిత్యాగ్నికి కొనిపోబడతారు. మనం వినిన ఈ జీవము గల మాటలను బట్టి చూస్తే ఆ మహాదేవుడు తన ప్రజలకు నిత్యము కాపుదలగా ఉండటానికి మేఘరూపములో ఆ గుడారంపై ఉండి వారు నడిపించడం అనేది ఎంత ధన్యత అండి. ఒక మామూలు మట్టి మనుషుల రక్షణ కొరకు సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకములకు దిగివచ్చి మేఘరూపములో వారితోనే 40 సంవత్సరాలు ఉన్నాడు. అదేవిధంగా తర్వాత కాలంలో పాపములో పడిపోయిన మానవ జాతికి పాప విమోచన కలిగించడానికి దీన మనస్సు కలిగిన ఒక గొర్రె పిల్లలాగా వచ్చి సమస్త మానవులకు రక్షణ కల్పించిన ఆ దేవాది దేవుడిని ఎంతైనా స్తుతింపబద్దులమై ఉన్నామండి. బుద్ధిహీనులైన మట్టి మనుషుల రక్షణ కొరకు సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకములకు దిగివచ్చి మేఘరూపములో వారితోనే ఉన్నాడు. మేఘరూపములో వారితో ఎలా ఉన్నాడో అలాగే ఈ మహిమగల మేఘము గురించి వింటున్న మనందరి మధ్య కూడా మేఘరూపంలో మన మధ్యనే ఉంటాడండి. మన మాటలు ఆలకిస్తున్నాడని కూడా మనము గుర్తించాలి. ఎలాగంటే, ఎక్కడ 2-3 నా నామమును కొనియాడబడతారో వారి మధ్యలో నేనుంటాను అని చెప్పిన తండ్రి తప్పక మనలో మన ప్రక్కన ఉన్నాడని మనం ఆత్మతో సత్యముతో నమ్ముచున్నాము. ఇంతటి కరుణామయుడైన దేవుడిని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని వేడుకుంటున్నాను. యెహోవా దేవుడు కాగల జనులు ఎంతో ధన్యులు, అట్టివారిదే పరలోక రాజ్యమని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను తన శక్తిగల షకీనా మేఘము ద్వారా వారి ప్రయాణాన్ని ఎలా స్థిరపరిచిన ఎలా నడిపించాడో అలాగే మన జీవితాలను కూడా శక్తిగల వాక్యమనే మేఘము ద్వారా నడిపిస్తాడని మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సి ఉందండి. అయితే దేవుని సొత్తైన ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ చూశారు. వారికి చేసిన మేలును కూడా పొందుకున్నారు. కానీ యెషయా గారు చెప్పిన విధంగా వారంతా దేవుడిని పెదవులతో గణపరిచారు, కానీ వారి హృదయములు దేవునికి దూరంగా ఉంచారు అని అన్న విధంగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరిన తరువాత భక్తిహీనులై అక్కడ ఉన్న ప్రజలతో కలిసి పాపకార్యాలు చేసి జీవముగల దేవునికి దూరం అయ్యారు. ఈ మాటలు విన్న మనమంతా అలాగా కాకుండా ఆ తేజోమయుడైన జ్యోతిర్మయుడిని ఆత్మతో సత్యముతో స్తుతించి ఆరాధించి ఆ షకీనా మేఘము ద్వారా
మనం పరలోకములో ఉన్న ప్రభు చెంతకు ఎత్తబడే వారముగా ఉందామండి. హల్లెలూయా, ఆమేన్. ఈ జీవముగల మాటలను వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. ఈ మేఘము యొక్క ఔన్నత్యమును గురించి ఇంకా ఒక్క విషయం చెప్పుకుందామండి. దేవుని కృప చొప్పున సొలొమోను రాజు మందిరమును పూర్తి చేసిన తరువాత ఆనాడు మోషే కాలములో దేవుడు మోషేతో చేయించిన ఆ మందసమును యాజకులతో సొలొమోను రాజు ఆయన కట్టించిన దేవాలయంలో పెట్టించాడు. అప్పుడు పరిశుద్ధ యాజకులు అందరూ మందసమును పరిశుద్ధాలయంలో ఉంచినప్పుడు అగ్నివలె ప్రకాశించిన మేఘము యెహోవా మందిరమును ఆ మేఘము యొక్క ప్రకాశముతో నిండిపోయింది. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరం అంతా నిండుకొనినందున ఆ తేజస్సులో ఆయా యాజకులు ఆ మేఘం యొక్క ప్రకాశమును తట్టుకోలేక మందిరంలో నిలవలేక వెళ్ళిపోయారు. ఈ మాటలు 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 9 నుండి 11 వరకు వ్రాయబడి ఉందండి. ఆ తరువాత రాజైన సొలొమోను ఆ దేవాది దేవునికి ఈ భూమిపై ఎవరూ చేయలేనంత గొప్ప ప్రార్థన చేశాడు. సొలొమోను రాజు ఆ మేఘం యొక్క మహిమా ప్రభావమును చూసినందున గొప్ప ప్రార్థన దేవుని స్తుతిపరుస్తూ చేశాడండి. ఇశ్రాయేలు దేశంలోని ప్రజలందరూ పాపాత్ములుగా జీవించుచున్నందున దేవునికి కోపం వచ్చి ఆ ప్రాంతములలో 3 సంవత్సరాలు వర్షము కురవకుండా చేసి కరువు రప్పించాడు. అప్పుడు కరుణామయుడైన పరమతండ్రి అగ్ని ప్రవక్త అయిన ఏలియాను దర్శించినప్పుడు భూమిపై వర్షము కురిపించమని ఏలియా ప్రవక్త గారు ప్రార్థించారు. అప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విని మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కి రావటం ఏలియా శిష్యుడు చూసి ఏలియా ప్రవక్తకు చెప్పాడు. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారుమబ్బులు కమ్ముకొనగా మోపైన వర్షమును దేవుడు కురిపించాడు. ఆ చిన్న మేఘము ద్వారా గొప్ప వర్షమును కురిపించాడండి. ఇక్కడ మేఘము చిన్నదైనా పెద్దదైనా అది శక్తిగల షకీనా మేఘమే అని గుర్తించాలి. ఈ మాటలు 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 43 నుండి 45 వరకు వ్రాయబడి ఉంటుందండి. ఈ జీవము గల మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్.